పేటనే నవీన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో చాలా సీరియస్గా ఉంది. వారి భద్రతకు సంబంధించి ఇప్పటికే 58 మందితో కూడిన Z+ సెక్యూరిటీని కల్పిస్తున్నామంటూ ప్రభుత్వం చెప్తా ఉంది. భద్రత విషయంలో ఎక్కడా కూడా రాజీ పడే ప్రసక్తే లేదు. అందరికీ కల్పించే భద్రత కన్నా ఎక్కువే కల్పిస్తున్నామంటూ ఒకవైపున ప్రభుత్వం చెప్తా ఉంది. తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నామంటూ చెప్పింది. ఇటీవల పర్యటనలో కూడా 670 మందితో కూడిన పోలీసు బృందంతో సెక్యూరిటీ కల్పించారు. కానీ తాజాగా హైకోర్టును ఆశ్రయించారు జగన్మోహన్ రెడ్డి గారు. సెక్యూరిటీ కల్పించాలని ఎన్ఎస్జీ లేదా కేంద్ర ప్రభుత్వంతో సెక్యూరిటీ కల్పించాలి. Z+ కేటగిరీ ఎన్ఎస్జీ లేదంటే సిఆర్పిఎఫ్ పోలీసు బలగాలతో తనకు సెక్యూరిటీ కల్పించాలంటూ హైకోర్టుని ఆశ్రయించినప్పటికీ హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పింది. 50 మందికి పైగా సెక్యూరిటీతో ఇప్పటికే Z+ సెక్యూరిటీని కల్పిస్తున్నామని, అలాగే 670 మందితో అంటే 58 మంది ఏమో Z+ కేటగిరీలో పనిచేస్తుండగా ఇటీవల పర్యటనకు సంబంధించి 670 మందితో భద్రతని కల్పించామంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అలాగే కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా ఒకవైపున చాలా క్లియర్గా చెప్పింది. ఎటువంటి హాని లేదు, ప్రాణహాని కానీ ముప్పు కానీ లేదంటూ కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో స్పష్టం చేసింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం భద్రత విషయంలో చాలా సీరియస్గా ఉన్నామని చెప్తూనే అలాగే భద్రతను కూడా అదే స్థాయిలో కల్పిస్తూ వస్తున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రికి కల్పించాల్సిన భద్రత కన్నా ఎక్కువే కల్పిస్తున్నామంటూ ఒకవైపున ప్రభుత్వం చెప్తా ఉంది. అలాగే చాలా విషయాలకు సంబంధించి మాట్లాడతాం. అంటే ఈ సెక్యూరిటీ విషయంలో చాలా అంశాలను పొందుపరిచింది ప్రభుత్వం. ఇటీవల పర్యటన కావచ్చు, జరుగుతున్న పరిణామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సెక్యూరిటీ కల్పించడం కావచ్చు, అలాగే వారి పర్యటనకు సంబంధించి కూడా కొన్ని వివరాలను ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో చెప్పినప్పటికీ వినట్లేదు. పర్యటన విషయంలో భద్రత విషయాల గురించి పోలీసులు నివేదిక ఇస్తున్నా, పోలీసులు కొన్ని నిబంధనలు చెప్తున్నప్పటికీ పాటించకుండా రూల్స్ బ్రేక్ చేస్తూ వెళ్తున్నారనేది కనిపిస్తూ ఉంది. ఎందుకంటే భద్రత కల్పించే విషయంలో పోలీసులు సీరియస్గా ఉన్నప్పుడు వారు చెప్తున్న కొన్ని నియమ నిబంధనలు కూడా పాటించాల్సి ఉంటుంది. అదే రకంగా పర్యటనకు వెళ్తున్న సందర్భంలో మొన్న అతి తక్కువ మందితో మాత్రమే ఈ పర్యటనకు రావాలి, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉంటుంది, కాబట్టి రూల్స్ని అతిక్రమించొద్దంటూ పోలీసులు చెప్పినప్పటికీ, అతి తక్కువ మందితో రావాలని చెప్పినప్పటికీ వినకుండా పెద్ద ఎత్తున పరామర్శ పేరుతో కూడా పెద్ద ఎత్తున 1000 మందిని అక్కడికి సమీకరించి జనంతో ఆ పర్యటనకు వెళ్ళారు. ఆ సందర్భంలో ఏం జరిగింది సత్తెనపల్లి పర్యటన అనేది అందరికీ తెలుసు. వారి పార్టీకి సంబంధించిన కార్యకర్తే వారి కారు టైరు కింద పడే చనిపోయినప్పటికీ పట్టించుకోకుండా అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వెళ్ళారు. కనీసం ఆ కుటుంబానికి ఆదుకుంటామన్న ప్రకటన, అసలు ఆ కుటుంబాన్ని ఆదుకునే విషయం గురించి కూడా మాట్లాడలేదు. కానీ అక్కడ దారుణమైన ఘటన జరిగింది. వారి కారు టైరు కింద పడి చనిపోయినప్పటికీ కూడా వారి సిబ్బంది పక్కనున్న వారు అంటే చాలామంది గమనించినప్పటికీ కూడా ఆపకుండా అభివాదం చేసుకుంటూ పర్యటన కొనసాగించారు. కానీ ఎక్కడా కూడా అసలు పట్టించుకున్నది లేదనేది కనిపిస్తూ ఉంది. అందుకని ఇటువంటి జరుగుతుంటాయి. మీ పర్యటన వల్ల ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయి, ప్రజలు ఇబ్బందులు ఎక్కువ పడుతున్నారు అని చాలా క్లియర్గా నివేదికల్లో అంటే ముందే వారికి కొన్ని రూల్స్ గురించి చెప్తున్నప్పటికీ అక్కడ కూడా పాటించకుండా బ్రేక్ చేసి వెళ్తున్నారు. అందుకనే అక్కడ ఇంకొక వ్యక్తి సొమ్మసిల్లి పడిపోవడం కావచ్చు, ఒకరు టైర్ కింద పడి చనిపోవడం కావచ్చు, సొమ్మసిల్లి కింద పడిపోవడం కావచ్చు, ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. కారణం ఎందుకంటే వారికి నిఘా వర్గాల సమాచారం ఉంటుంది, ఏదో జరగబోతుంది అంటే ఇటువంటి తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటుంది, ఇటువంటి ఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. పెద్ద ఎత్తున జనాభాని సమీకరిస్తే అనవసరంగా ఈ ఘటనలు జరిగి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని పోలీసులు చెప్పినప్పటికీ కూడా వినకుండా కొన్ని పర్యటనలు సాగుతూ ఉన్నాయి. దీనిపైన కూడా ప్రభుత్వం కొంత సీరియస్గా ఉంది. మరి ఈ విషయాన్ని కూడా హైకోర్టులో ప్రస్తావిస్తారా? రూల్స్ బ్రేక్ చేస్తూ పర్యటన చేస్తున్నారు కాబట్టి గతంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు కూడా రూల్స్ బ్రేక్ చేసి మార్కెట్ యార్డ్కి వెళ్ళారు. అక్కడ కూడా చాలా భయభ్రాంతులకు గురి చేశారు. అక్కడున్న రైతులను ఇబ్బందులకు గురి చేశారు. వారి పార్టీ కార్యకర్తలను పెద్ద ఎత్తున సమీకరించి అక్కడ రైతులను ఇబ్బందులకు గురి చేశారు. పరామర్శల పేరుతో వెళ్తూ కూడా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ఇతర వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు, రోడ్ల మీద ట్రాఫిక్ క్రియేట్ చేస్తున్నారు. ఇటువంటివన్నీ ఉంటాయని పోలీసులు ముందే హెచ్చరించినా పట్టించుకోకుండా ఈ పర్యటన కొనసాగుతున్నాయి. మరి ఈ విషయాల్లో ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. వీటన్నిటికి సంబంధించి ఇవాళ డిబేట్లో మాట్లాడదాం.